సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము యేసుని స్వస్థపరచు కార్యక్రమం ప్రతి వారు సకాలంలో రావాల్సిన కూర్చున్నాం. అలాగే క్రిస్మస్ క్యారల్స్ ఉంటే హైవేలో ప్రతి వారు సాయంకాలం 4 గంటలకే క్యారల్స్ ప్రారంభించబడితే పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క సూచన మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచు కొనడి. ఆనాటి ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెరలో రాసిన ఒక పత్రిక. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటి ప్రాథమికంగా సంఘములో సరిచేయబడ్డం. అదే మనము ప్రకటన గ్రంథము మొదటి సంఘంగా తెలపబడిన 3వ అధ్యాయంలో ఉంటుంది. ఒక చక్కని మాటను మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క 2-3 అధ్యాయాల్లో ఎఫెసీ సంఘం రాయబడుతుంది. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, నీ మొదటి క్రియలను నీవు విడిచిపెట్టెత్తివి. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఆయన చాలా జాగ్రత్తగా మన క్రైస్తవ జీవితాన్ని ప్రభువైన యేసు గమనిస్తున్నాడు. అందుకని పౌలు గారు సంఘానికి రాస్తున్నారు, మీరు ఏది ప్రభువుకు ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి జాగ్రత్తగా తెలుసుకునండి. దాన్ని మనము అనుసరించవలసినది, దాన్ని జాగ్రత్తగా నడుచుకోవాల్సినది. ఈ లోకంలో ప్రతిదీ మనకు దైవికంగా కనబడవచ్చు. ముఖ్యంగా నేటి ఆధునికమైన కాలంలో ఈ సోషల్ మీడియాలో ఒకవేళ ఒక వ్యక్తి వీడియో ఎక్కువ మంది చూస్తే అదే నిజము అనుకొని వెళ్ళే విధానంలో ఉన్నారు. ప్రతి దానికి మనం చేస్తాయంట ఫిల్టరింగ్, పరీక్షించాలి, పరిశోధించాలి. ఇది నిజంగా మనము నడవలసా లేదా ఉండవచ్చా, చేయొచ్చా లేదా ఎందుకు ఈ కారణాలు చెప్తున్నారు ఏంటి. కొన్నిసార్లు కొంతమంది నడిచే డ్రెస్సింగ్ అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, తీరు అవ్వచ్చు, లేకపోతే ఫ్యాషనేషన్ అవ్వచ్చు, స్టైల్ అవ్వచ్చు, రకరకాలమైన ఉన్నాయి మనకు. వాటిని మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎప్పుడైతే అలాగుంటామో నా ప్రసంగమా, మనము మన ప్రవర్తన బట్టే ప్రభువు మనకు తెచ్చిపోతున్నాడు. మనం నడిచిన విధానాన్ని బట్టే ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నాం. ఏదో కాల సమయంలో ఆయనకు వ్యతిరేక క్రియలు అంటే వాటి తీసివేద్దాం. ఆయనకున్న ఏదైతే ప్రతికూల వాతావరణం కనబడుతుందో అది తీసివేసి ప్రభుకి ఏదైతే ఇష్టమో, ఏదైతే ఆయన మన నుంచి కోరుకున్నాడో దాని గురించి మనము యోచన కలుగుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికున్న నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దేవా ఏదే కాల సమయంలో నిజమైన పరిశోధించమన్నాం, ప్రవర్తించి నడచమన్న ప్రభా, ఆయన మంచి మార్గంలో ఆయన మంచి ప్రవర్తన ఒక సహాయం దయచేయండి. నీకు ఇష్టమైన వారుగా జీవించడానికి సహాయం దయచేసి నీ కృపాక్షను నింపి బలపరిచి నీ దైవాశను నడిపించి ఆయన ఎదుగో తండ్రి, వారు ఏదైతే నిజంగా మొరుపెడుతుందో గొప్ప కార్యాలు చేసి ఆయన ఆశ్చర్యకత నింపమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి, ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.